అని నేను తెలుసుకోను. అమ్మాయి పిలిచింది వచ్చేసా సోళ్ళు కాచుకుంటాను. అమ్మాయి పిలిచింది వచ్చేసా సోళ్ళు కాచుకుంటాను. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ నువ్వు మాట్లాడకు. చీటింగ్ కట్టేయాలా నిన్ను? చీటింగ్ కట్టేయాలా నిన్ను? ఎవరు కానీ నేను చెప్తాను. లోపల ఫస్ట్ ఎవరు చెప్పు లోపల వస్తున్నావు? లోపల నువ్వు ఎవరిని తీసుకొచ్చినావు గుర్తుందా నీకు? ఎవరిని తీసుకొచ్చినావు? అమ్మాయిలో కూడా నా పర్సన్ మీకెందుకు? మీరెవరు? మాట్లాడతా ఫస్ట్ లోపల పదవే. మా సిస్టర్ తీసుకొచ్చిన లోపల సిస్టర్ సెన్సుకున్నారా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా నీకు? నేను మరి ఎందుకు తిడుతున్నావు? మర్యాద మాట్లాడు. కామన్ సెన్స్ ఉందా నీకు? చదువుకున్నావు దిమాగ్ లేదా? నువ్వు చదువుకున్నావు కదా, దేనికోసం దెబ్బలు తింటావు మళ్ళా. కథ తిన్నప్పుడు చూద్దాంలే. మనిషివే నాన్న గాడిద. దేనికి వచ్చారు? నా రూమ్ వచ్చి నన్ను తిరుగుతున్నారు. కామన్ సెన్స్ బయటికి రావని మీరు ఎందుకు వచ్చారు? డోర్ క్లోజ్ చేసి చెప్తా. అవన్నీ కాదు, మీరు ఎందుకు వచ్చారు? కొట్లాట వద్దు భయ్యా, నేను మాట్లాడదామని వచ్చాను. ఫస్ట్ కూర్చునేది ఏంటి? నా ఇల్లు, మీరు కూర్చోమని చెప్పేది ఏంటి? ఫస్ట్ మీరు బయటికి వెళ్ళండి. మాట్లాడి వెళ్దాం అనుకున్నా. 2 నిమిషాలు ఇస్తే మాట్లాడి అన్ని క్లియర్ చేసుకోవాలి. బయటికి వెళ్ళండి. నువ్వు రుబాబ్ చేయకరా భయ్. ఇక్కడ ఆమె ఎవరో తెలుసా నీకు? ఆమె ఎవరో తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి? మరి ఎట్లా వచ్చావే నాతోనే? ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ వచ్చి మాట్లాడు. పాలతో వాడుకో. మరి ఎట్లా వచ్చింది దాకా రూమ్ కి? ఏం పట్టించేది నువ్వు? దేనికోసం వచ్చినా? నీతో పడుకోని మాట్లాడుతున్నా? నాకు పడుకోవడానికి వచ్చి మరి నాకు ట్రాక్ చేసింది అతను. ఎన్నిసార్లు ఫోటోలు పంపి చేసింది? ఎందుకు చేసింది? బుక్ చేస్తారా? పగులుతా మళ్ళీ. నువ్వు బుక్ చేసింది తెలియదా? నేనేం చేసినా పగులుతుంది. ఏం పగలేదు? నేనేం చేసినా? మనిషి వారా నువ్వు? అరే దిమాగ్ ఉందా నీకు? ఎందుకు కొడుతున్నావు? కథలు అమ్మాయి ఇక్కడ దాకా వస్తే ఏం మాట్లాడుతున్నావు? నీకు సిగ్గుందారా నీకు? అమ్మాయి ఎందుకు వచ్చి నీకు తెలియదా? దేనికి వచ్చి నిన్ను ఎందుకు కొడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాటలు అవి? తనే కాల్ చేసి పిలిచింది. పగులుతుంది. కట్ట తీసుకురామని ఇట్లా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఫస్ట్ చెప్పు. నాకు ఎందుకు కొడుతున్నావు? నువ్వు అమ్మాయిలు అంటే ఎట్లా కనిపిస్తారా? ఎంతమంది ఇట్లా మోసం చేస్తా? ఎందుకు కొడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇట్లా మోసం ఎవరిని మోసం చేసినా? నేను ఎవరిని మోసం చేసినా చెప్పు. మంచి మెల్ల మాట్లాడు, లేకుంటే బయటికి తీసుకెళ్ళి తన్నాల్సి వస్తాయి. ఎందుకు కొడుతున్నావు చెప్పు. నువ్వు వేధించినప్పుడు తెలియదు. పాలతో బాడక నీలాంటి వాడు కొట్టకుండా కాదు, ఇట్లా చంపుతారా? వితౌట్ రీజన్ కొట్టొద్దన్నా. మీరు ఎందుకు కొడుతున్నారు చెప్పండి. ఏం చేస్తారు? ఎందుకు కొడుతున్నారు? వేధిస్తున్నా అమ్మాయి నా రూమ్ వచ్చి నన్ను కొట్టుడు. దేనికోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేసా? వీడియో చేసా? ఒకసారి ప్రూవ్ చూయన్నా. ప్రూవ్ చూసినా మాట్లాడు. ప్రూవ్ చూసి మాట్లాడన్నా. ఎందుకు కొడుతున్నాను? ఫస్ట్ నువ్వు చేసే పని సిగ్గుందారా నీకు? నువ్వు ఫస్ట్ నాకు సాక్ష్యం చూపించి మాట్లాడు. విత్డ్రా చేసుకోకు. నువ్వు ఉట్టినే ఫస్ట్ చూపి మాట్లాడు. ఏంది పైకి వస్తున్నారు? మరి నువ్వు ఇప్పుడు ఆమె పేరేంది మని? అక్షయ తెలియదా నీకు? అక్షయ్ ఎవరు? అక్షయ్ ఎవరంటే నువ్వు వీడియో ఎవరికి పంపిస్తున్నావు? రోజు ఎవరిని పంపించలేదు. ప్రూఫ్ చూపి మాట్లాడతా. ఎవరిని పంపించలేదు. చూపిస్తా. ఎవరిని పంపించలేదు. నువ్వు ఎట్లా ఎవరికి పంపించలేదు. నువ్వేమేం చేసినావు అన్నీ చూపిస్తా. నువ్వు ఫోన్ చేసి రోజు రా పడుకుందాం అని అంటున్నావు. మ్యూట్ కాల్ అని ఎవరు అడగలేదు. నేను
ఎవరిని అడగలేదు సార్. నువ్వు చూపిస్తే నాకు ఏదైనా చెయ్యి, నేను ఎవరికి ఏం అనలేదు సార్. ఇట్లా కాదు కానీ ముని ఆమెకు ఫోన్ చేసి పిలువు నీకు ఇట్లాగా నీకు అర్థం కాదు ఏంటంటే ఆల్రెడీ 1 day నుంచి ఆమెతో నీకు మాట్లాడిచ్చి నేనే తెలుసా నిన్ను పట్టుకొని ఇక్కడ చేయలేదు, ఎవరు బ్లాక్ మెయిల్ చేయలేదు. అమ్మాయిని పిలిపి మాట్లాడదాం, ప్రూఫ్ చూపియండి, చూపిస్తాను. ఫోన్ చేసి పిలువు ఇట్లా కాదు కానీ ఎంతమంది ఇట్లా మోసం చేస్తారు. నేను ఎవరిని మోసం చేయలేదు. ఏమంటున్నావు నువ్వు? ఏమన్నా వితౌట్ పర్మిషన్ నా రూమ్ కి వచ్చి అంటే పర్మిషన్ నీ రూమ్ కి రావడానికి పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు అమ్మాయిల వీడియోలు తీసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఎవరి వీడియోస్ తీసుకోలేను. అక్షయ వీడియో నాకు తెలియదు. 2 నిమిషాలు నువ్వు వెయిట్ చేయి. నువ్వు వెయిట్ చేస్తాను, నేను ఆగుతా. నేను ఎవరి వీడియోస్ చేయలేదు, నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు, నేను ఇట్లానే ఉంటా. నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు. మీరు తప్పు అడ్రస్ కి వచ్చారు, రాంగ్ అడ్రస్ కి వచ్చారు. చూపియండి, నేను రెడీగా ఉంటా. చూపియండి, చూపి మాట్లాడండి, ముందే మాట్లాడకండి. అవన్నీ వదిలేరా? ఈ అమ్మాయితో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు? వచ్చినాక నాకు ఎవరు కాల్ చేశారు చూస్తారేవా? నా ఫోన్ హిస్టరీ చూసుకో ఫస్ట్. ఫోన్ హిస్టరీ నువ్వు పిలిచినావు, వచ్చేసిన పిలిస్తే వస్తావా? వచ్చేస్తా. నేను తెలుసుకోను. అమ్మాయి పిలిచింది వచ్చేస్తా, సోళ్ళు కాదు. అమ్మాయి పిలిచింది వచ్చేస్తా, సోళ్ళు కాదు. ఎవరు పిలిస్తే వచ్చేస్తా. పాటు పాడుకో, ఇట్లా కాదు కానీ ఫోన్ పట్టుకోమని. ఆగ్రా నా ఫోన్ నాకు ఇవ్వను. నా ఫోన్ ఫస్ట్ వితౌట్ పర్మిషన్ రావడం తప్పు. వితౌట్ నా పర్మిషన్ నా ఫోన్ తీసుకోవడం. నువ్వు మంచిగా కదా ఫోన్ తీసుకో. మంచిగా కదా, మరి నీ ఫోన్ నాకు ఇస్తావా? ఇవ్వవు కదా. నాకు నీ ఫోన్ అవసరం లేదు, నా ఫోనే కావాలి. మాటలు మంచిగా చదువుతున్నాడు, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు కాదు. ఇలాంటి లంగా కొడుకుకి ఎట్లా చేయాలో మీరు చూపిస్తా. వస్తున్నావు, ఫోన్ చేసినా కింద వస్తున్నావు. 2 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఇట్లా మాట్లాడుతున్నారా మనుషులు? మనిషి అరే నీలాంటి ఇట్లా చేయడం కాదన్నా. నేను మంచోని, ఉండొచ్చు నేను మంచోని. అవునా? ఉండొచ్చు నేను మంచోని. అవునా? మరి నువ్వు వేధించినప్పుడు తెలియదు. ఫోన్ వేధించలేదు. ఫోన్ లో ఎట్లా మాట్లాడినా మనం? ఆమెతో ఏమైనా మాట్లాడినా? ఏం మాట్లాడినా? చూపిస్తా. నువ్వు మాట్లాడకు, నువ్వు నన్ను బ్లాక్ మెయిల్, నువ్వు మాట్లాడకు. సరే కానీ పిలిపిస్తా. ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు మాట్లాడాలి. ఫోన్ ప్రూఫ్ అడుగుతున్నా. పర్మిషన్ నీకు అన్ని వస్తాయి. పర్మిషన్ ఒకసారి ఫస్ట్ ఆ నెంబర్ కాల్ చేయి. నీకు ఏ నెంబర్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది కాల్ చేయి. నాకు కాల్ ఇక్కడనే ఉంది నీ నెంబర్. దొరికితే అప్పుడు చెప్తాను. ఇప్పటి ఇప్పుడు ఇంతసేపు ఇదేంది కాల్ ఏంది? హ్యాపీ ఏం రాను బుద్ధి ఉందా నీకు? ఇప్పుడు చెప్పరా? ఎవరు వాట్సాప్ లో ఏమేమని పెట్టినావు? సిగ్గుందా నీకు? అది కాదని ఏం చెప్తావు? ఏం చెప్తావు? అది కాదు. నువ్వు ఫోటో ఏది కాదు, ఏం కాదురా. ఎట్లా తెలుసు నీకు? ఆమె తెలుసా? వర్క్ చేస్తే ఓకేరా. మరి నువ్వు చేసి నేను వీడియో కాల్ తీసి కాదన్నా, తెలిసిన అమ్మాయి అని చెప్పి తెలిసిన అమ్మాయి. మరి నువ్వు వీడియో తీసి వీడియో లేదన్నా. ఫోన్ చూసుకోనా? ఏం లేదన్నా, జస్ట్ నార్మల్ గా బెదిరించిన అంతే.
వీడియోస్ చూసుకోనా లేదు ఎందుకు లేదు వీడియో తీముని ఇట్లా కాదు పెట్టు నేను పెడతాను పెట్టు పెట్టినాను ఎంతమంది నీకు ఎట్లా కనిపిస్తారా లేడీస్ అంటే అక్కడ లేదన్న ఏం లేదురా లేదు నాకు ఎక్కడికి పంపించినావు ఎక్కడి నుంచి పంపించినావు నాకు ఎక్కడి నుంచి పంపించినావు నాకు ఎక్కడి నుంచి పంపించినవరా నాకు ఎక్కడి నుంచి పంపించినారా నువ్వు నిజం కదా నెంబర్ ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి పంపించినావు మరి ఎందుకు టార్చర్ పెట్టినావు వారం లేదారా నీ ఫ్రెండ్ ని మాట్లాడు మీ అక్క లేదా మీ మమ్మీ లేదారా మీ మమ్మీ లేదా మాట్లాడవు గలీజ్ పాడుతావు చెప్పు లేదు లేదు ఎక్కడ ఇగో ఇదేంది ఈ వీడియో ఎక్కడ డిలీట్ చేస్తాను డిలీట్ చేస్తాను ఎట్లా తీసినావు అసలు ఎట్లా ఎందుకు తీసినావు తాగిన మత్తులో తీసిన ఏం తాగిన మత్తులో తీస్తావు మాతో పడక అదే సిగ్గు ఏది పడుతుంది చేస్తావారా ఏది పడుతుంది చేస్తావారా డిలీట్ చేయి ఇప్పుడు నువ్వు డిలీట్ చేయమని మొత్తం వీడు కాదు కానీ మొత్తం రీసైకిల్ పిన్ అన్ని చెక్ చేయి ఏ ఫోల్డర్ లోనే ఉంటాయి చూడు క్లియర్ ఫోన్ అసలు షీటింగ్ కట్టేయాలా నిన్ను షీటింగ్ కట్టేయాలా నిన్ను డిలీట్ చేసినావు నీ మొత్తం చెక్ చేసినావు క్లియర్ అయింది మొత్తం అన్ని ఫోటోలు దేనికి వదిలేరా నువ్వు చేసిన పని వదిలేదు అది ఎంత అమ్మ వారం రోజుల నుంచి ఎంత బాధపడి ఉంటది తెలీదా నీకు వారం రోజుల నుండి ఇబ్బంది పెట్టింది తెలీదా నీకు షీటింగ్ కట్టేయమంటావా షీటింగ్ కట్టేయమంటావా వదిలేదు లేదు నిన్ను ఎట్లా వదులుతా అనుకున్నావు దేనికి వదలాలి ఇంకోసారి ఆడపిల్లతో ఇట్లా ఆడుకోకు అర్థమైతుందా పాడుతావు సిగ్గుందారా నీకు మనిషివేనారా మీ ఫ్యామిలీలో ఎవరు లేరా అక్క చెల్లెలు ఎవరు లేరా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు నీ ప్రాబ్లం ఏం చెప్పు ఏం వదలేదు కదా ఫోన్ ఇచ్చేదే లేదు మరి ఫోన్ తీసుకో చిన్న విషయం కనిపిస్తుంది అరాది న్యూడ్ వీడియో బట్టి అది చిన్న విషయం కనిపిస్తుంది నీ బతుకు నేను ఇట్లా కాదు కానీ నీ కేసు ఫైల్ చేసి కేసులో బుక్ చేసి కేసు పెట్టమ్మా ఎందుకమ్మా ఆయన వదిలేస్తే ఎట్లా మరి వాడు చేసిన చిన్న విషయం అది ఫోన్ నాకు ఇచ్చేయండి నేను అవన్నీ డిలీట్ చేసేస్తాను మళ్ళీ తన దగ్గర ఉన్నా నాకు ప్రాబ్లం అయిపోతుంది ఆ ఫోన్ తీసుకో ఆడికి ఇచ్చేదే లేదు నీకు పెట్టుకో ఫోన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకున్నా నువ్వు ఎక్కువ మాట్లాడకరా తంతా ఇప్పటి వరకు తన సరిపోలేదా నీకు తప్పని ఇట్లా ఏకమ్మా ఆయన కేసు పెట్టడం బెటర్ నేను చెప్పేది నువ్వు కేసు ఏమి వద్దన్నా నేను ఇదన్నీ డిలీట్ చేసుకుంటాను డిలీట్ చేసేస్తానన్నా ఇవన్నీ డిలీట్ ఇప్పుడు వీడు నిన్ను కాదు ఇట్లా చేసి మన వేరే వాళ్ళకి కూడా అట్లా వేధిస్తాడు కదమ్మా కేసు పెడితే ఇంకో బొక్కలో వేసి కొడతాడు కొడుకుని ఇప్పుడే పట్టిస్తా అనుకున్నా అన్న కాకపోతే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ ఉన్నారు కదా అన్న మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుంది ఏమనేసి నేను పట్టేయలేదన్న అంతే మీ ఛానల్ చూసాక కొంచెం హెల్ప్ఫుల్ ఉంది కదా అనేసి నేను మీ దగ్గరకు వచ్చానన్న ఇట్లా చేస్తే ఎట్లా అమ్మా వీళ్ళంటి వాళ్ళని ఏం చేయాలి కాళ్ళ పడి ఒప్పించుకో ఇప్పుడు కాళ్ళ పడి ముని కెమెరా ఆఫ్ చేయండి ఇంక ఇట్లా మాట్లాడే సో గైస్ వీడియో మొత్తం చూశారు కదా వీడియో చూసిన తర్వాత మీకు ఆల్రెడీ క్లియర్గా తెలిసి ఉంటుంది ఏం జరిగింది ఏందన్నది సో మనం ఆ అబ్బాయిని అయితే మనం కేసు పెడదామని మనం వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఆ టీచర్ ఎవరు ఉన్నారో ఆ టీచర్ వచ్చేసి మనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ఆమె మళ్ళీ నలుగురిలో అందరికి తెలుస్తుంది పరువు అనేది అవుతుందని ఆమె చెప్పడం జరిగింది సో మనం దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఎవడైతే వాడు అబ్బాయి ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్కి అయితే మనం ఫోన్ చేయడం జరిగింది ప్లస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే మా కొడుకు చదువుకుంటున్నాడు లేనిపోని ఇలాంటి వాడు తప్పు చేసిన కాదన్నట్లే కానీ ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి లేనిపోని ఇలా వేస్తే మళ్ళీ నా కేసు ఇవన్నీ ఫైల్ చేస్తే లైఫ్ నాశనం అవుతుందని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కాకపోతే వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పిన నేను మీరు ఎందుకంటే మీ కొడుకు ఇట్లా చేస్తుండు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీకైనా ఆడవాళ్ళు ఉంటే ఎట్లుంటుంది ఆ పరిస్థితి ఏందనేది మీరు అర్థం చేసుకోండి మీ కొడుకుని ఎట్లా బుద్ధి చెప్తారు ఏందో కొంచెం క్లియర్గా చెప్పండి అని మనం చెప్పడం జరిగింది సో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా గైస్ ఏంటంటే సో ఇలాంటి తప్పు పని చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఒక లేడీస్ అనేది ఉంటారు
ఆ ప్రాబ్లం ఇలాంటి బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా అవుతుంది ఏందనేది మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఏదో ఒకటి చేసుకొని లైఫ్ అంతా ఖరాబ్ అంటే ఏదో ఒకటి అంటే చేసి చనిపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. ఎందుకు వాళ్ళ లైఫ్ని నాశనం చేయడం. మీరు ఒకటే నేను చెప్పేది ఏంటంటే గాయస్, మీ ఇలాంటి తప్పు పని చేసేటప్పుడు మీకు ఒక సిస్టర్ కానీ మీ మదర్ కానీ వాళ్ళకి కూడా ఇట్లా జరుగుతాయి ఎట్లుంటుంది అనేది ఆలోచించండి గాయస్. నేను చేసిన విధానం కరెక్ట్ రాంగా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ మన వీడియోని లైక్ చేయట్లే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసే ఒకరు లైక్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే మన కొత్త ఛానల్ అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు. ఖచ్చితంగా క్యాచ్ ద చీటర్ అనే ఛానల్ని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అది కూడా మన టీమే, నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. సో గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా ఈ ఛానల్ని ఎట్లయితే ఆదరిస్తున్నారో దాన్ని కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. సో దాని లింక్ వచ్చేసి నేను కామెంట్లో పిన్ చేస్తా, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇంకా మీకు కావాలంటే ఇక సైడ్లో ఇక్కడ ఛానల్ ఒక పేరు అనేది నేను ఇక్కడ పెడతాను స్క్రీన్ షాట్. ఖచ్చితంగా చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రైట్.